హైదరాబాదీలను హుస్సేన్ సాగర్ భయపెడుతోంది. 2 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద వస్తోంది. ఇప్పటికే నిండుకుండలా మారడంతో దాదాపు 11,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకరపల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శంకరపల్లి మూసీవాగు, దేవరంపల్లి ఈసీవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. షాబాద్ మండలంలోని పహిల్వాన్ చెరువు, చందనవెల్లి పెద్ద చెరువు, గోపిగడ్డ, మాచనపల్లి చెరువులు అలుగుపారుతున్నాయి. ఈసీ మూసీవాగులు ఉప్పొంగడంతో ఆ నీరంతా జంట జలాశయాలకు వస్తోంది. ఏ క్షణమైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేయనున్నారు అధికారులు. జంట జలాశయాల గేట్లు ఎత్తితే మూసీకి మరింత వరద పెరగనుంది. దీంతో హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జలమండలి అధికారులు. ముంపు భయంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వాగులు వంకలు అదేవిధంగా జలాశయాలకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఒకవైపు వాగులు వంకలు కూడా పొంగి పొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం దాదాపు 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు ఇటు హైదరాబాద్ జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఇటు గండిపేట దాదాపుగా అన్ని కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. మరోవైపు హుస్సేన్ సాగర్ లో కూడా సిటీ నలువైపుల నుంచిగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇప్పటికే హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి 4 తూమ్ గేట్లు కూడా ఎత్తి దిగువకు అంటే మూసీ పరివాహక దిగువకు కూడా వాటర్ రిలీజ్ చేశారు. అయితే మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ జంట జలాశయమైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో కూడా ఇంకా వరద పెరుగుతూ వస్తుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపుగా ఉస్మాన్ సాగర్ ది 1790 ఫీట్లు కాగా ప్రజెంట్ లెవెల్ అయితే మాత్రం 1785 ఫీట్లు కూడా చేరింది. అంటే మరో 5 ఫీట్లకు చేరితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటది. మరోవైపు ఇటు హిమాయత్ సాగర్ పూర్తి ట్యాంక్ లెవెల్ 1763 ఫీట్లు కాగా ప్రజెంట్ లెవెల్ 1760గా ఉంది. అంటే ఇంకొక 3 ఫీట్లు వేస్తే మాత్రం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు వస్తుంది. కాబట్టి మరి ఏ క్షణానైనా ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేసి దివకు అంటే మూసి పరిహారక దివకు కూడా వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఇప్పటికే డేంజర్ జోన్ లో ఉండి డేంజర్ జోన్ లో ఉండడంతో ఇప్పటికే వరద నీటిని కూడా కిందికి రిలీజ్ చేస్తారు. దీంతో మొత్తం అంతా కూడా అంటే దాదాపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకరపల్లి, మొయినాబాద్, షాబాద్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే వాగులు వంకలు కూడా పొంగి పొరుతున్నాయి. మరోవైపు శంకరపల్లి మూసీ వాగు, దేవరపల్లి ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు షాబాద్ మండలంలోని పైల్వాన్ చెరువు, చందన్వెల్లి పెద్ద చెరువు, గోపిగడ్డ, మాచన్పల్లి చెరువులు కూడా అలుగు కూడా పారుతున్నాయి. కాబట్టి మరి మూసీ వాగులు కూడా ఉప్పొంగడంతో ఆ నీరంతా కూడా జంట జలాలు కూడా వస్తుంది. అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు గండిపేట కూడా వచ్చి చేరుతుంది. కాబట్టి మరి ఏ క్షణానైనా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేయనున్నట్లుగా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం కూడా దాదాపు మరో 4-5 ఫీట్లకు మాత్రమే ఉండడంతో మరి ఏ క్షణమైనా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు వాటర్ రిలీజ్ చేసే అవకాశం. అంటే ఈ జంట జలాశయాలతో పాటు మరోవైపు హుస్సేన్ సాగర్ నీటి కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. కాబట్టి మరి మొత్తం కూడా మూసి లోనే వాటర్ అంతా కూడా కలుస్తుంది. కాబట్టి మరి దీంతో ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా బిక్కుమంటూ ఉంటున్నారు. ఎందుకంటే మరో 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో మరి ఈ యొక్క 3 సంబంధించి అంటే హుస్సేన్ సాగర్, మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ 3 సంబంధించిన వాటర్స్ అన్న కూడా మూసీ కాలకు రిలీజ్ చేస్తే మాత్రం మరి కింద ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి దీంతో ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా బిక్కుమంటూ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరోవైపు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఏ క్షణాలైనా కూడా వాటర్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మరి ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినప్పటికీ మరి గతంలో మాత్రం చాలా వరకు కూడా మూసీ పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ముప్పుకు గురయ్యాయి. చాలా వరకు ఇళ్లలోకి కూడా నీరు జరిగింది. మరోవైపు ముసరంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ కూడా మునిగిపోయిన పరిస్థితి. దాంతో ఆ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరడంతో చాలా వరకు కొంతమంది నిరాశ్రయులు కూడా అయ్యారు గతంలో. కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి మరో 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో మరి ఇప్పటికీ ఉన్న పలంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అదేవిధంగా
హుస్సేన్ సాగర్ ఒకవేళ ఆ వరద ఉధృతంతా కూడా మూసీ పరివాహక ప్రాంతాలకు వస్తే మాత్రం మరి మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ముప్పు గురే అవకాశం ఉంది. మరోవైపు ఇటు లోటత్తి ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేసినప్పుడు కూడా మరి పరిస్థితి దారుణంగా ఉంటది. మరి దీనిపై ఇప్పటికే ఇటు టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో. ఎందుకంటే ఇప్పటికే పైనుంచి వస్తున్న వరద అంతా కూడా ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోకి కూడా చేరుతున్న నేపథ్యంలో మరి ఏ క్షణమైనా గేట్లు ఓపెన్ చేస్తే మాత్రం మరి మూసి పరివాహక ప్రాంతాలు మాత్రం ముప్పు భయంతో బిక్కుబిక్కు పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి దీనిపై అధికారులు ఏం ఆలోచిస్తారు చూడాలి. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ నుంచి దాదాపు 11,000 క్యూసెక్ కూడా ఇప్పటికే 4 ట్యూన్ గేట్ల ద్వారా కూడా రిలీజ్ చేశారు. మరి ఆ వాటర్ కూడా ఇటు మూసి పరివాహక ప్రాంతాలు కూడా వస్తుంది. మరి ఇప్పటికే కొన్ని మూసి పరివాహక ప్రాంతాలు కూడా కొన్ని జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరోవైపు ఇటు లోటత్తుకు సంబంధించి ప్రాంతాలు కూడా కొంతవరకు జలమైన పరిస్థితి కాబట్టి మరి ఈ రోజు నైట్ వర్షం పడితే మాత్రం మరి లోటత్తు ప్రాంతాల ప్రజలతో పాటు ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు మాత్రం పబ్లిక్ అంతా కూడా నిరాశలు అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మరి దీనిపై అధికారులు ఏం చర్యలు చేపడుతున్నారు. మరి ఇప్పటివరకు అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు. కానీ మరి ముప్పుకు గురిని పురావస్తు ప్రాంతాలు కూడా తరలించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి ప్రత్యేక చర్యలు ఏం చేపడతారనేపై కూడా ఇంకా చర్చిస్తున్నారు కాబట్టి మరి దీనిపై అధికారులు అలర్ట్ కావాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకైతే అలర్ట్ జారీ చేస్తున్నారు. మరి ఎవరైనా ఇళ్లలోకి వరద నీరు చేస్తే మాత్రం వెంటనే ఇటు జిహెచ్ఎంసీ తో పాటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సంప్రదించాలి, హైడ్రా టీంలు సంప్రదించాలి. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అందరినీ కూడా అలర్ట్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి ఈ 3 హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు అదేవిధంగా ఇటు హిమాయత్ సాగర్ కూడా నిండుకుండలు ప్రవహిస్తున్నాయి కాబట్టి మరి ఈ యొక్క 3 సంబంధించిన నీరంతా కూడా మూసీ కాలంలోకి వదిలితే మాత్రం ఏ రకంగా ఉంటుందో పరిస్థితి చెప్పనక్కర్లేదు, చాలా భయంగా ఉంటుంది కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు కాబట్టి మరి ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని జలమండలి వైపు అధికారులు చెప్తున్నా. మరి ముప్పు భయంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది కూడా మరి దీనికి సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మనం సంఘటనలు చూసాం, పలు వరకు ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు కొంతవరకు ఇల్లు కూడా నేలమట్టమైన పరిస్థితి కాబట్టి మరి మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు అదేవిధంగా సేమ్ టైం ఇటు లోటత్తు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై ఇటు హెచ్ఎండి అధికారులు కానీ, జలమండలి అధికారులు కానీ, మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపట్టవలసిన అవసరం అయితే ఎంతైనా కల్పిస్తుంది శివ. అయితే ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో దట్టు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అలాగే హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఏమైనా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా సతీష్? ముఖ్యంగా వారికి ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పించడం కావచ్చు, లేదంటే ఫుడ్ విషయంలో కావచ్చు, అలాగే రెస్క్యూ టీంలు కావచ్చు, వీరంతా కూడా కొంత అలర్ట్ గానే ఉన్నారా? ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉందా? ఎస్, ప్రజెంట్ అయితే ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు కానీ, లోటత్తు ప్రాంతాల ప్రజలను కానీ అప్రమత్తం చేస్తున్నారు. అందరూ కూడా నిబంధనలు అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్తున్నారు. కానీ మరి ఎక్కడ కూడా సహాయక చర్యలు అయితే చేపట్టలేదు. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే మాత్రం ఇటు హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేస్తే మాత్రం మరి పరిస్థితి దారుణంగా ఉంటది. మరి ఆ గేట్లు ఎత్తక ముందే ఈ యొక్క సహాయక చర్యలను చేపట్టడం అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా పురావస్తు ప్రాంతాలు కూడా తరలించాలి. కానీ మరి ప్రజెంట్ అయితే మాత్రం ఓన్లీ అలర్ట్ మాత్రమే జారీ చేస్తారు. మరి ఎవరైనా లోతత్తు ప్రాంతాల ప్రజలు ఉంటే మాత్రం వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇటు జిహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండి అధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది కాబట్టి మరి దీనిపై మరి ఇప్పటి వరకు అయితే చర్యలు అయితే చేపట్టలేదు. మరి జస్ట్ మాత్రం అలర్ట్ మాత్రమే జారీ చేస్తున్నారు కాబట్టి మరి ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేస్తే మరి కింది నుంచి వరద అయితే ఉధృత ఇంకా ప్రవహిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్, అదేవిధంగా ఇటు గండిపేటకు సంబంధించిన వాటర్ కిందికి రిలీజ్ చేస్తే మొత్తం మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా మొత్తం నీట మునుగుతుంది. అదేవిధంగా లోటత్తు ప్రాంతాల ప్రజలు కూడా ఇళ్లలోకి వరద చేరుతుంది. కాబట్టి గతంలో జరిగిన సంఘటనలు పునరావృతంగా ఉండాలంటే మాత్రం మరి ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా పురావస్తు కేంద్రాలకు తరలించాలి. ఎందుకంటే గేట్లు ఓపెన్ కాకముందే ఈ చర్యలు చేపట్టాలి. గేట్లు ఓపెన్ అయితే మాత్రం అది పరిస్థితి దారుణంగా ఉంటుంది కాబట్టి మరి ఆ గేట్లు ఓపెన్ చేయకముందే చర్యలు చేపట్టిన అవసరం ఎంత అయితే ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం అధికారులు అప్రమత్తం పబ్లిక్ ని అయితే అలర్ట్ చేస్తున్నప్పుడు కూడా మరి సహాయక చర్యలు మాత్రం ఇంకా ఊపందుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు ఇటు లోతత్తు ప్రాంతాల ప్రజలైతే కొంతమైతే బిక్కుబిక్కుమంటున్నట్టు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి ఇప్పటికైతే వర్షాలు లేనప్పుడు కూడా మరి నైట్ వరకు భారీ వర్షం పడితే మరి ఆ పరిస్థితి దారుణంగా ఉంటుంది కాబట్టి మరి ఈ నైట్ లో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు హెచ్ఎండిఏ కానీ, మరోవైపు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు రంగంలోకి దిగి ఎక్కడికెక్కడ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది శివ. ఓకే, థ్యాంక్ యూ.